శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు బీసీ సంక్షేమం చేనేత జౌళిశాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు. ప్లీజ్ మా సమస్యలు పరిష్కరించండి అంటూ విద్యార్థుల సంతకాలతో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నత అధికారులకు సమస్యలపై తెలిపినా పట్టించుకోలేదంటూ లేఖలో విద్యార్థులు ఆ లేఖలో తెలిపారు. ఈ క్రమంలో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు. ఫైన్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాం. ప్లీజ్ మేడం మాకు హిందీ మేడం ఒక్కరు చెప్పండి. He is asking question. He is not asking for information. ఇది వేరే ఇది కదా. నేను వాళ్ళ సంప్రదించి ఇవ్వడం టీం చేస్తా బుక్ చేస్తే 250 మంది ఖైదు చేస్తావా? బాబు బాబాయ్ నువ్వేం టచ్ చేయాలా? ఎలా ఉంది? జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? క్యారెట్ కుళ్ళిపోయింది. అంటే మార్కెట్ లో మిగిలిపోయినవి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇక్కడ పెట్టేస్తే మీరు తీసుకుని నేను పిల్లలు వండి పెడతారా? నాకు అకౌంటెంట్ రమ్మానండి, వాళ్ళ ఇంట్లో వండుకొని తినమానండి. ఇది ఇక్కడ మంది చెప్తున్నారు. ఫోన్ పే చేయమంటావా? నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దున్న 9 సాయంకాలం 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు. ఎవరైనా ఒక్కరు పిలిపించి చెప్పు. నువ్వు అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్ లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి సెకండ్ ఫ్లోర్ నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూమ్ లో నీళ్ళు రావడం లా, పైన బాత్రూమ్ లో నీళ్ళు మగపిల్లలా బయట పోయాకే తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడికి తీసుకురావాలి? చేయిస్తావు. చేయించినందుకు ఇట్లుంది నీ మెయింటెనెన్స్.